7, 8, 9, 10. Okay. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Okay, this is right. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓకే, ఇప్పుడు ఇది మన యాక్వావేద వాటర్ అనమాట. మనం ఫిల్టర్ని తీసుకున్నాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓకే, అన్నింటిలో 10 డ్రాప్స్ వేసాను. ఫస్ట్ గ్లాస్ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇది మనకి ఆర్ఓ వాటర్. ఇది మనం బబుల్స్ కొనుక్కుంటాం కదా, ఇది ఆర్ఓ వాటర్. ఏ కలర్లో వచ్చింది? ఇది ఎల్లోయిష్లో ఉంది. ఓకే, ఇది వచ్చి మనకి మార్కెట్లో మనం కొనుక్కుంటాం. ఇది కూడా మనమే మార్కెట్లో టాప్ బ్రాండ్, బిస్లరీ అంటే టాప్ బ్రాండ్ అనమాట మనకి. ఇది కూడా సేమ్ ఆర్ఓ వాటర్గా ఎల్లోలోనే ఉంటుంది కూడా. ఓకే, ఇది వచ్చి స్ప్రైట్. స్ప్రైట్ ఏమో రెడ్ కలర్లో వచ్చేసింది. ఇది మనది యాక్వావేద నుంచి తీసుకున్న వాటర్ అన్నమాట. జస్ట్ మనం ఇప్పుడే పోసాం, ఇన్స్టెంట్గా అది ఫిల్టర్ అయిపోయింది. సో దీనిలో మనం ఏంటంటే ఇప్పుడు చూసుకోవాల్సింది, సో దీనిలో చూడండి స్కేల్స్ ఉన్నాయి కదా. దీనిలో రెడ్ నుంచి ఎల్లో వరకు అసిడిక్ అనమాట, అంటే ఇది విషంతో సమానం. సో గ్రీన్ ఉంటే న్యాచురల్, అంటే దానిలో ప్లస్ ఉండదు, మైనస్ ఉండదు, దానిలో ఏం పనికొచ్చే ఉండవు, పనికిరాని ఉండవు అనమాట. సో ఆల్కలైన్ అనేది బ్లూ అనమాట. చూసారు ఇప్పుడు మన దేనిలో ఉంది? మనది ఇప్పుడు బ్లూలో ఉంది. ఈ ఆల్కలైన్ వాటర్ అనేది మనం తాగినప్పుడు మన బాడీ అబ్జర్వ్ చేసుకుంటారు, మనకి హెల్త్కి మంచిది. ప్రతి ఆర్గానిక్ కూడా ఇది సపోర్ట్ ఇస్తుంది. తిని అబ్జర్వ్ చేసుకుంటాం, మన బలం వస్తుంది మనకి. ఇవన్నీ తీసుకుంటే ఇది విషం అనమాట. ఇది అసిడిక్ అంటే మీకు రెడ్, ఇది తాగినా మీకు హెల్త్కి పనిచేయాలి. మనం రోజు తాగుతున్న బబుల్ ఆర్ఓ వాటర్, కానీ ఇది కూడా పనిచేయదు అనమాట. ఇది కూడా లైట్ ఎసిడిక్గా ఉంది, న్యాచురల్గా కూడా లేదు. ఇది బిస్లరీ కూడా చూడండి, ఇది కూడా ఎల్లో కలర్లో ఉంది. ఓకే, ఇవన్నీ మనం తాగుతున్నాం కానీ ఏదో తాగేస్తున్నాం. మనుషులకి ఇన్ని డిసీజ్ రావడం కారణం మెయిన్ వాటర్ అన్నమాట. మన బాడీ అనేది 80% వాటర్ ఉంటుంది బాడీలో. చూడండి, ఇది ఆల్కలైన్ వాటర్ కదా, ఈ పక్కన పెట్టేస్తున్నా. చూడండి, ఈ రెండు నార్మల్, ఇది ఆర్ఓ వాటర్, ఇది బిస్లరీ వాటర్. ఈ కొన్ని డ్రాప్స్ వేస్తున్నా ఇది న్యాచురల్గా మారిపోతుంది, ఆల్కలైన్గా వచ్చేస్తుంది. అదే దీనిలో మీరు ఎంత పోసినా కానీ కలర్ మారదు. చూడండి, మన బాటిల్ వాటర్ చాలా డేంజర్ ఉంది. వాటర్ ఇప్పుడు ఈ రెండు మనం ఆల్కలైన్ ఇస్తే రెండు ఆల్కలైన్, కానీ దీనిలో మీరు ఎంత ఆల్కలైన్ పోసినా కానీ, స్ప్రైట్, కోకోకోలా ఏది ఉన్నా కానీ మీరు మొత్తం పోసినా కానీ దాని కలర్ మారలేదు. విషంతో సమానం. చాలామందికి రోజుకి హార్ట్ అటాక్స్ ఇవన్నీ వస్తున్నాయి. ఎందుకంటే వాడు పొద్దుంచి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళినాక రోజు 2 బాటిల్ 3 బాటిల్ స్ప్రైట్లు తాగుతూ థమ్స్అప్ తాగుతారు. తాగటం వల్ల వారికి ఈ స్ట్రోక్స్ అన్నమాట. చూసేప్పుడు దీనిలో పోసినా కానీ అది అయిపోతుంది అన్నమాట. ఇది కలర్ మారదు, ఎందుకంటే ఇది అసిడిక్ అనమాట. ఇది విషంతో సమానం, ఇది మన బాడీ సరిపోదు. సో ఇది అనమాట. ఆల్కలైన్ వల్ల ఏంటంటే మనం ఏదైనా తీసుకున్నప్పుడు ఆ వాటర్ అనేది మన బాడీకి ఇచ్చి మన బాడీ నుంచి రోగనిరోధక ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది అన్నమాట. ఓకే, సో గ్రేట్ యాక్వావేద అనమాట.
ఎందుకని ఎక్కువ మీద ఇన్స్టెంట్ అనమాట. మనం ఎక్కడైనా టూర్లోకి వెళ్ళినప్పుడు ఎక్కడైనా వెళ్ళినప్పుడు ఇప్పుడు బయటకు వెళ్తే మామూలుగా మనం ఏం చేస్తాం, స్టైల్కి వెళ్ళి 20 రూపాయలు వచ్చి బాటిల్ కొనుక్కొని తాగేస్తాం. కానీ దీనివల్ల యూజ్ లేదు. అదే మీరు క్యారీ చేశారనుకోండి, దీనిలో 2 బాటిల్ పోసుకొని మళ్ళీ పోసుకుంటే మనం అది ఆల్కలైన్. సో మనం ఎక్కడికి వెళ్ళినా ఏదైనా క్యారీ చేసుకోవచ్చు, మనం ఎప్పుడు ఆరోగ్యంగా ఉండొచ్చు. దీన్ని మన ఇంట్లో పెట్టుకున్న దాని అయితే పీక్కొని వెళ్ళాం కదా, మనం సంతలో పెట్టుకొని. దీనికి పవర్ అవసరం లేదు. బోర్ వాటర్ కూడా వస్తున్నాయి. మీరు బోర్ వాటర్ చేసుకోవచ్చు. మీకు ఎక్కడ ఎన్ని వాటర్ దొరికినా ఆ వాటర్ని కూడా మీ ఇన్స్టెంట్గా మీరు దీనిలో మనం ఫిల్టర్ చేసుకుంటే ఆల్కలైన్ ఆటోమేటిక్గా వస్తుంది. దీనిలో ఫిల్టర్ ఉంటుంది, ఆ ఫిల్టర్ కూడా పోరాదు. దానికి బ్యాటరీ కానీ ఏం అవసరం లేదు. న్యాచురల్ అనమాట, ఆయుర్వేదిక్ అనమాట. న్యాచురల్ పద్ధతులు తయారు చేసింది. ఫిల్టర్ కూడా 8000 లీటర్స్ వరకు మనం ఫిల్టర్ చేసుకోవచ్చు. ఎలక్ట్రిసిటీ అవసరం లేదు, బ్యాటరీ అవసరం లేదు, ఏం అవసరం లేదు. ఇన్స్టెంట్ అండి. పైనుంచి నీళ్ళు పోయాలి, కింద నుంచి తీసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ ఎక్కువ లేదా.